బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ వేద సినిమా చూశాను చెన్నైలో. సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మంచి సీన్ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. 1-2 మీటింగ్స్లో వెంటనే తన సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో కులుమల అనియో ఎక్కడికో వెళ్ళారు. షిరిడీలో సిగ్నల్ లేదు సార్, ఐ విత్ మై పేరెంట్స్, కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఇంకో 1 వీక్లో షెడ్యూల్ వేయాలన్నమాట. నేను ధైర్యంగా మా కోడైటర్ సోమరాజు గారు, రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నాను. శ్రద్ధా సిన్హా అని కాస్ట్యూమ్స్తో కూర్చొని మాట్లాడేస్తున్నాం. బట్ అమ్మాయి వస్తారా లేదా ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అంటాం. ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో ఇద్దరు ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్, ఒక వాల్కెనో లాంటిది. దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది. అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు. బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం. నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం, పేసీగా పరిగెత్తుంది సినిమా. గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయిని తెస్తే బాగోదు, కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని ఊర్వశిని అప్రోచ్ చేయం. తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్, బాలయ్య గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అని. అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అప్లాస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ యుగంధర్ గారి గురించి చెప్పాలి. నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా టు సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో వాటర్ని, ఫైర్ని, యానిమల్స్తో అంత ఈజీగా సీజీలు జోలికి వెళ్ళకూడదు. బట్ నేను రాసేసుకున్నాం ప్రాసెస్ అంతా, అదంతా ఓన్ చేసుకున్నాం. సో అలాంటి టైంలో యుగంధర్ గారికి పిలిచి ఎపిసోడ్స్ అని చెప్తే ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు థింక్ చేయండి బాబీ గారు, మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి, నేను నా టీంతో నేను అచీవ్ చేస్తాను. అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబీ డియోల్ గారి లెపర్ట్ సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అండ్ విజన్. థ్యాంక్ యూ యుగంధర్జీ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న మధ్య ఎప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ వర్క్ అన్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో డాకు మహారాజన్ బిఫోర్ రిలీజ్ అండ్ బెస్ట్ వర్క్ అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే అవినాష్ కోళ్ళ గారు రావాల్సింది, ఆయన కూడా ఎక్కడో థియేటర్ ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు. సో అవినాష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నానండి. నిజంగానే ఈ టీం అందరూ కూడా అంటే భగవంతుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఒక మంచి టీంని తనే పంపిస్తాడన్నట్టు టెక్నీషియన్స్ నుంచి రావడంలో అవినాష్ కోళ్ళ గారు గట్టిగా థియేటర్లో అరిసేసి పోయింది గారు. సో అవినాష్ కొల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్జీ, కాంట్ ఫర్గెట్ మీ సపోర్ట్, ఈ విజన్ని ఇంత బాగా థియేటర్కి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఇది ఇంకా ఈ సినిమాకి ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ, ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతుందాం, అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం, ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు. సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్యబాబు గారు అయితే. అంటే మాటల్లో చెప్పలేను, కొన్ని అంత బాగా పొడిశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లవ్ యూ. మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు. ఒక పక్క చిరంజీవి గారు కానీ, ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఇది ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే, ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మేము ఇద్దరం. నిన్నటి దాకా కూడా పాపం నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నాలు. తను కూడా 3ంటికి 4ంటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి. స్పీకర్లు బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ దగ్గర ఇచ్చేసారంట మల్టీప్లెక్స్లో. బ్రదర్స్ ప్లీజ్ అవి బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి. మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి, మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్, కాంట్ ఫర్గెట్ దిస్. అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను. మనం ప్రీవియస్ 2 సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్, బుల్ సైన్ కొట్టాలనుకున్నాం. ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని
ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అవి ఉన్నాయా ఇప్పుడు? అవి లేవనుకో నేను చాలా మాట్లాడాను నేను. వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేశాం కదా, సో ఈ వీక్లో అనంతపూర్లోనే ప్లాన్ చేస్తాం సక్సెస్. ఆయన కూల్గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటుంది గురు. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికీ ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను, ఇష్టం కొంచెం మరి ఫోన్లో ఆ చెప్పిన అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్గా నెంబర్స్ ఎందుకండి. ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు ఈ సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అవుతుంటాయి, దీనికి ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలోనే ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మాస్ కమర్షియల్ సినిమాకి టెక్నికల్ అప్రిషియేషన్ చాలా అర్థం. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, లైక్ ఎడిటర్ గురించి అన్నీ మాట్లాడుతున్నాం, యాక్షన్ కొరియోగ్రఫీ టోటల్. సో దాని అదే మీకు చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్, గొప్ప కథలు ఏమి రాయలేము. ఎందుకంటే మోర్ దెన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచి ఏలియన్ నుంచి కథ తీసుకురాలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూ ఏజ్గా చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి, మంచి డిఓపి ఉండాలి, మంచి ఎడిటర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా, మేము 2 years బ్యాక్ మా ఇంటెన్షన్ అది ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే దాంతోనే బయలుదేరాం, దాని మీదే హోంవర్క్ చేసాం. ఈ రోజున దాని రిజల్ట్ మేము ఎంజాయ్ చేస్తాం. శేఖర్ గారు లాస్ట్ మినిట్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సెటిల్గా అనిపించాలి ఈ సినిమాలో బాలకృష్ణ గారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీస్కి కంపేర్ చేస్తే బాలకృష్ణ గారిలో సెటిల్నెస్ అనేది చాలా అండర్లైన్ చేస్తారు, అది బాగా వర్కౌట్ అయింది. కాన్షియస్గా తీసుకుని కాన్షియస్గానండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓ డైరెక్టర్గా నాకు పేరు రావాలన్నా, ఆడియన్స్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా ఎక్కడో ఒక ఎక్స్ఫాక్టర్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అది విజువల్స్లో అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి ప్రజెన్స్లో అయి ఉండొచ్చు, అలానే కాస్ట్యూమ్స్లో అయి ఉండొచ్చు. కాస్ట్యూమ్స్ ఇంతమంది పోతున్నారంటే హర్ష అని మా కాస్ట్యూమ్ స్టైలిష్ ఉన్నారు, తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ, బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు లాంటి సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నప్పుడు నేను రిఫరెన్స్ తీసుకోవడం ఇదే రిఫరెన్స్